श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ ఏకనాథ భాగవతం 27 అధ్యాయం. ఆత్మస్వరూపుడవైన ఓ దేవా, నీకు నమస్కారం. నీవు విశ్వాత్ముడవైన చతుర్భుజుడవు, అష్టభుజుడవు, అనంతభుజుడవు నీవే. నీ గురుత్వాన్ని నేను ఆరాధిస్తున్నాను. శిష్యునిపై ప్రేమతో గురు రూపంలో ఆవిర్భవించిన అభయప్రదాతవు నీవు. సంసారంలోని భవభయ వ్యధలను నశింపచేసి జనన మరణాలను లేకుండా చేశావు. ఆ సమయంలో గురువు, శిష్యుడు అనే నామాలతో నీవే ఏకత్వంతో ప్రకాశిస్తుంటావు. ఆ అభేద దృష్టితో చూస్తే ఏకనాథుడు, జనార్దనుడు ఏకరూపులే. సకల సృష్టి గురుత్వంతో భాసిస్తుంది. సకల జగత్తు స్వానందంలో నాట్యమాడుతుంది. అలాంటి స్వానందైక్య చిద్గణ స్వరూపుడు జగద్గురువు జనార్దనుడు. ఆ జనార్దనుని సకల భావాలతో శరణు వేడగా ఏకనాథుని తనలో ఐక్యం చేసుకున్నాడు. అలా ఐక్యం చేసుకోగా సద్గురువు తానే అయ్యాడు. అలా ఏకనాథుడు, జనార్దనుడు ఏకమైనందున నేను, నీవు అనేది నశించింది. జనార్దనుడితో ఏకరూపుడైనందున ఏకనాథుని కవిని చేశాడు. అందువలన ఆయనకు ఏకత్వ జ్ఞానం కలిగింది. అలాంటి ఏకత్వ స్థితి మహారాజైన పురూరవునకు కూడా ప్రాప్తించింది. విరక్తి, పశ్చాత్తాపం, భగవద్భక్తి, సత్సంగం వలన దృఢమైనాయి. దాని గురించి శ్రీకృష్ణుడు పూర్వాధ్యాయంలో వర్ణించాడు. సత్సంగం వలన భగవద్భజన, వైరాగ్యం సాధకునికి లభిస్తుంది. భగవద్భక్తి లేకుండా విరక్తి కల్పాంతంలో కూడా కలుగదని శ్రీకృష్ణుడు వక్కాణించాడు. దానిని హృదయంలో పదిలపరుచుకుని ఉద్ధవుడు భగవద్భక్తి, పూజా విధానాన్ని, కర్మయోగాన్ని గురించి ప్రశ్నిస్తున్నాడు. పూజా విధి, కర్మయోగం. తన భక్తుని అనుగ్రహించడానికి సత్యమూర్తివి, అనంతుడవైన నిన్ను నీ కర్మయోగంలో అర్చించే విధానాన్ని దయతో నాకు వివరించు. నేను నీకు అంకితమైన దాసుడను. నీవు నా స్వామివన్న ధీమాతో నేను కలికాలునికి కూడా బీతిల్లను. అది నీ కృపా విశేషమే. నీవు దయామయుడవు. నీవు భక్తులకు భక్తుడవు. నేను నీ చరణదాసుడను. ఆదరంగా నీవు ఈ పూజా విధానాన్ని గుర్చిన రహస్యార్థాన్ని తెలుపవలసింది. ప్రాచీన వేద పారంగతులు, వరిష్ఠులు, వివేకులలో శ్రేష్ఠులు, దేవతలు, ఋషులు, మునులు అంతా దేవర్షి నారదుడు కథనం చేసిన పూజా విధానం ప్రసిద్ధమైనదని వచించారు. అంగీరస పుత్రుడు, అపార జ్ఞాన సంపన్నుడు అయిన దేవగురువు కూడా సమర్థించాడు. సత్యవతి పుత్రుడు, మూర్తిభవించిన నారాయణుడు, వేదార్థాన్ని బహిర్గతం చేసి మహాకవిగా ప్రఖ్యాతిగాంచిన వ్యాసుడు భగవంతుని పూజా విధిని, క్రియాయోగాన్ని తెలియజెప్పాడు. ఇక ఇతరులు చెప్పిన దానికి అంతులేదు. సర్వ జగత్తుకు పితామహుడు, విష్ణుపుత్రుడైన బ్రహ్మదేవుడు ఈ వాదనతో ఏకీభవించాడు. కల్పారంభంలో నీవే ఈ పూజా విధిని బ్రహ్మదేవునికి పుత్రవాత్సల్యంతో నేర్పించావు. ఆయన నీ నాభి కమలంపై కూర్చుని తన పుత్రుడైన భృగు, కశ్యపులకు ఈ పూజా విధిని కవనం చేశాడు. శంకరుడు కూడా ఆ కర్మయోగ విధి విధానాన్ని ఏకాంతంలో పార్వతికి ఉపదేశించాడు. భగవద్భజన, కీర్తన. హే దీనోద్ధార, ఆ విధంగా దీనులను ఉద్ధరించడానికి నీవు శ్రేష్టమైన ఈ పరంపరను ఆరంభించావు. నీవు దీనదయాళుడవు. ఆశ్రమ ధర్మాలకు, వాటి విధి విధానాలకు అర్హత గలవారు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు. వాటి కర్మాచరణలో పొరపాటు జరిగితే దోషం సంభవిస్తుంది. అందువలన బ్రాహ్మణులు సంప్రదాయబద్ధులవుతారు. నీ కీర్తన అలా కాదు. సకల వర్ణాలకు నిన్ను పూజించే అవకాశమున్నది. ఉత్తమోత్తములు కర్మలలో చిక్కుకుంటారు. నీ కీర్తన వలన దీనులు, అధములు ఉద్ధరింపబడతారు. ఆ భజన స్త్రీలను, శూద్రులను తరింపజేస్తుంది. భజన అందరికీ సుగమమైనది. భజన వలన స్వధర్మం సార్థకమవుతుంది. భజన మహిమ అపూర్వం. దాని వలన అధమునికి కూడా ఉత్తమోత్తమ పదవి లభిస్తుంది. ఉత్తముడైనా భజన చేయకపోతే అధమాధముడవుతాడు. అన్ని కులాల, ఆశ్రమాల వారు భగవద్భజన, కీర్తన ద్వారా సద్గతిని పొందుతారు. ఈ భక్తిలోని
పరమ రహస్యాన్ని నిష్కాములైన భక్తులు తెలుసుకుంటారు. భక్తులు భగవద్భక్తితో భగవద్రూపులవుతారు. శ్రీకృష్ణ, నీ భక్తులను ప్రేమతో ఆదరిస్తావు. నీ భజన పూజలను చేసే భక్తులను తరింపజేస్తావు. అందువలన నీ పూజా విధిని నాకు తెలియజెప్పవలసింది. పూజా విధానం. ఉద్ధవుని వినతి. హే కమలనయన నారాయణ, భక్త విశ్రామ, కమలవదన శ్రీకృష్ణ, నా విన్నపం విను. నీ కృపను వర్షించి భక్తులను కర్మబంధం నుండి విడిపించి స్వానంద పుష్టిని కలిగిస్తావు. నేతిలోని గట్టిదనం సూర్యకిరణాలు సోకగానే కరిగిపోయినట్లు, ఉప్పు కుప్ప త్రుటిలో సముద్రంలో లీనమైనట్లు, సూర్యోదయం కాగానే మిణుగురు పురుగులు లుప్తమైనట్లు నీ కరుణా కటాక్షంతో కర్మలు నశించిపోతాయి. అంధకారంలో కోట్లాది మినుగురు పురుగులు మెరుస్తున్నట్లు అజ్ఞానాంధకారంలో కర్మల ఆడంబరం పెరిగిపోతుంది. నీ వంటి కృపాసూర్యుడు ఉదయిస్తే పాపకర్మలు పారిపోతాయి. అలా నైష్కర్ములై నీ భక్తులు విషయాల పట్ల విరక్తులవుతారు. సదా హరిచరణాలలో ఆసక్తులై ఉంటారు. అందుచేత నీ కృపకు మూలమైన పూజా విధానాన్ని నాకు దయతో బోధించవలసింది. నీకు ఆ అధికారం లేదని నీవు అనవచ్చు. కానీ నేను దీనాతి దీనుడనైన నీ బిడ్డను. నేను నీ శరణు వేడుతున్నాను. శరణు వేడిన వారిని నీవు ఉపేక్షించవు. జటాయువును, సంపాతిని, గజేంద్రుని, ఇతర పశుపక్షాదులను, పింగళ అనే వేశ్యను తరింపజేశావు. ఓ హృషికేశ, అలాంటి కరుణను మాపై ప్రసరించు. సృష్టిలో బ్రహ్మదేవుడు, శంకరుడు మొదలైన వారుండగా నీకు నన్ను ప్రశ్నించాలన్న ఉత్కంఠ మనసులో ఎలా కలిగింది అని నీవు అడగవచ్చు. బ్రహ్మదేవుడు జగత్తును సృష్టించినప్పటికీ తన ఆత్మస్వరూపాన్ని మరచిపోయాడు. నీ కడుపున జన్మించి ఆత్మజ్ఞానాన్ని నేర్చుకున్నాడు. నీ చరణతీర్థమైన భాగీరథి శంకరుని శిరస్సుపై ప్రవహిస్తుంది. ఆయన నీ నామాన్ని జపించి నీ కృప వలన ఆత్మస్వరూపాన్ని పొందాడు. ఆ కారణంగా ఓ కృష్ణ, నీవు ఈశ్వరునికే ఈశ్వరుడువు. నియమించే వారిని నియమించే సర్వేశ్వరుడువు. సకల సృష్టిలో దీనులను పాలించే లోకపాలకుడవు. కాబట్టి ఆత్మజ్ఞానం పొందగల ఆ పూజా విధిని నాకు ఉపదేశించు. ఆ భక్తుని ప్రేమమయమైన అభ్యర్థనను విని శ్రీకృష్ణుడు సంతుష్టుడయ్యాడు. నిజబోధతో ఆయన అంతరంగం నిండిపోగా ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించాలన్న ఉత్సుకతతో ఇలా అన్నాడు. వేదవాణిని కూడా మౌనం వహింపజేసిన ఆయనను స్మరిస్తే ముక్తి లభిస్తుంది. వేదార్థానికి వెలుగునిచ్చేవాడు, ఆది సూర్యునికే సూర్యుడైన శ్రీకృష్ణుడు ఉద్ధవునికి వేద శాస్త్రాలలోని పూజా విధిని గురించి వివరించసాగాడు. పూజా విధానం. ఆ మార్గాన్ని వివరించాలంటే అది అనంతం, అపారం. బ్రహ్మాది దేవతలకు కూడా అంతుపట్టదు. దేవాది దేవుడనైన నేనే ఆ పూజా విధానాన్ని సంపూర్ణంగా వివరించలేను. ఎంతటి విద్వాంసుడికైనా పూజా విధిని సంపూర్ణంగా వర్ణించే సామర్థ్యం ఉండదు. అందుచేత పూర్వం చెప్పబడిన వేద శాస్త్రాల సారాన్ని వివరిస్తాను. పూజా విధి వైదికం, తాంత్రికం, మిశ్రమం అని 3 విధాలుగా ఉంటుంది. వేదంలోని మంత్రాలతో, వేద విధులతో నిర్వర్తించే పూజా విధానం వైదిక మార్గం. ఆగమోక్త మంత్రాలను ఆగమ విధితో పూజించడం తంత్ర మార్గం. వేదంలోని మంత్రాలను, తంత్రాలలోని విధులను కలిపి నన్ను పూజించడం మిశ్రమ మార్గం. ఈ 3 రకాల విధులను నేను చెప్పిన పద్ధతిలో పూజించడం నాకు 3 రకాల యాగం చేసినట్లే అవుతుంది. దానివలన నేను సంతోషించి సపరివారంగా వెన్నంటి ఉంటాను. శ్రద్ధాభక్తులతో పూజిస్తే ఏ విధానమైనా నాకు తృప్తినిస్తుంది. వైదికులు 3 విధాలుగా పూజించినా తృప్తుడనవుతాను. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు ద్విజన్ములు. బ్రాహ్మణులు జన్మించిన 8 సంవత్సరాలకు, క్షత్రియులకు 12 సంవత్సరాలకు, వైశ్యులకు 16 సంవత్సరాలకు ఉపనయనం చేసే అధికారం ఉన్నది. గాయత్రి ఉపదేశం చేసి ఉపనయనం చేయడాన్ని 2వ జన్మ అంటారు. దానినే సావిత్ర జన్మ అంటారు. 3 కులాల వారు ద్విజన్ములైనందున వేదోక్త విధికి యోగ్యులైనారు. దీని పేరు వేదోక్త అధికార లక్షణం. పూజా స్థానాలు, వాటి లక్షణాలు. ఇప్పుడు నా పూజా స్థానాలను, వాటి లక్షణాలను స్పష్టంగా వివరిస్తాను. నా పూజకు 8 స్థానాలున్నాయి. అవి వరుసగా
తమకు ఇష్టమైన విగ్రహాన్ని పూజించడం నా మొదటి పూజాస్థానం. భూమిపైన స్థండిలం అంటే మట్టిలో చదరంగా నేలను తయారు చేసి పూజించడం నా రెండవ పూజాస్థానం. అగ్ని తేజస్సును నా స్వరూపంగా పూజించడం నా మూడవ పూజాస్థానం. సూర్య మండలాన్ని పూజించడం నా నాలుగవ పూజాస్థానం. నీటిలో నన్ను పూజించడం నా ఐదవ పూజాస్థానం. హృదయంలో నన్ను ఆవాహన చేయడం నా ఆరవ పూజాస్థానం. శాలిగ్రామం నా అచేతన స్వరూపం. బ్రాహ్మణులు నా చేతన రూపం. వారు అఖండ పూర్ణ బ్రహ్మలు. అందుకని సమ్మాన సహితంగా షోడశోపచార పూజ చేయాలి. బ్రాహ్మణులలో బ్రహ్మభావన కలిగిన వారు భాగ్యవంతులు. వారు బ్రహ్మాదులకు పూజనీయులు. దేవాది దేవుడనైన నేను వారికి నమస్కరిస్తాను. సకల పూజలలో బ్రాహ్మణ పూజ ముఖ్యమైనది. ఇది శ్రేష్టమైన 7వ పూజాస్థానం. ఈ సకల పూజలలో పూజత్వానికే పూజ్యులైన వారు, గొప్పవారిలో గొప్పవారు, నా ఆత్మ అయిన గురురాజు పూజనీయులు. సద్భావనతో వారి చరణాలను పట్టుకుంటే పూర్ణ బ్రహ్మనైన నేను ఆనందిస్తాను. వారిని స్తవనం చేస్తే పరమాత్మనైన నాకు ఉల్లాసం కలుగుతుంది. అంతఃకరణంతో సద్గురు నామస్మరణ చేస్తే భయంకరమైన సంసార భయాలు నశిస్తాయి. జనన మరణాలు నశించి ఆత్మబోధలో తృప్తుడవుతాడు. పరమాత్మను నారాయణుడనైన నేను గురు రూపంలో ప్రత్యక్షమవుతాను. నేను శిష్యుల ద్వారా పరబ్రహ్మ పూర్ణత్వాన్ని ప్రకాశింపజేస్తాను. బ్రహ్మత్వం సద్గురువు కలయిక వల్లనే సత్యమవుతుంది. సద్గురు మహిమ అగాధం, గహనం. సద్గురువు జ్ఞానధనుడైనందున హరిహరులకు కూడా వందనీయుడు. సద్గురువు నా సత్స్వరూపానికి కేంద్రమైనందున ఇది 8వ పూజాస్థానం. నా సద్గురు పూజాస్థానాన్ని అఖండంగా స్మరించడమే నా పూజ. అలా ఈ 8 పూజాస్థానాల ఉత్తమ లక్షణాలను విపులీకరించాను. ఇప్పుడు పూజలోని వివిధ విధానాలను చెబుతాను, విను. వీటిలో నీకు ఏది ప్రియమైతే ఆ పూజ చేయడమే ప్రధానం. అదే నా పూజా విధాన రహస్యం. లోకులను రంజింపజేయాలనే ప్రవృత్తిని, దాంభికోపచారాలను త్యజించాలి. హృదయంలో మోసపూరిత వ్యవహారాలను పారద్రోలి భక్తిభావంతో నన్ను పూజించాలి. నేను చెప్పిన ఈ 8 పూజా స్థానాలను నిష్కపటంగా పూజించడమే అమృతమయమైన పూజ. వాటిలో నిర్మలమైన సేవ దేవాది దేవునకు ప్రియాతి ప్రియం. ఇప్పుడు పూజలోని సకల విధులను వివరిస్తాను. మల విసర్జన చేసి దంతధావనం చేసుకుని ముఖం శుభ్రం చేసుకోవాలి. ప్రాతకాలంలో మట్టిని తీసుకుని దేహశుద్ధి కోసం మంత్రయుక్తంగా స్నానం చేసి శుచిర్భూతుడు కావాలి. వైదిక తాంత్రిక విధిని అనుసరించి దీక్ష చేపట్టాలి. ఆ దీక్షను సద్గురు సంప్రదాయం ప్రకారం ఆచరించాలి. స్నానం చేసి తమ వర్ణాశ్రమ విధిని వేదాలలో వర్ణించిన విధంగా ఆయా వర్ణాశ్రమ ధర్మాలను పాటిస్తూ నిత్య నైమిత్తిక కర్మలతో సంధ్యను చేయాలి. స్వధర్మాన్ని ఆచరించాలి. నిషిద్ధ కర్మలను, కామ్య కర్మలను త్యజించాలి. దాని పేరు శుద్ధ స్వధర్మం. దీనికి ఉత్తమోత్తమైన శక్తి ఉంటుంది. వేదోక్తమైన స్వకర్మను విడిచిపెట్టడం అధర్మం. ఒకసారి పరబ్రహ్మ ప్రాప్తి కలిగితే కర్మలను త్యాగం చేయవలసిన అవసరం లేదు. కర్మలు వాటంతటవే నిలిచిపోతాయి. స్వతహాగా స్వధర్మాన్ని త్యజించడం అధర్మం. స్వధర్మంతో చిత్తాన్ని శుద్ధి చేసుకోవాలి. దానికోసం అహంకారాన్ని విడిచిపెట్టాలి. అలాగే స్వధర్మ కర్మను ఆచరిస్తే కర్మ, కర్త, ఫలభోక్తను నేను కాదన్న భావం ఉత్పన్నమవుతుంది. దేహం జడం, మూఢం. అచేతనమైన దానిలో జనార్దనుడు చైతన్యం కలిగిస్తాడు. ఆ సమయంలో నా అహం, కర్తృత్వం అందులో ప్రవేశించలేదు. ఆ బుద్ధితో చేసే కర్మాచరణ భక్తి వలన బ్రహ్మార్పణమవుతుంది. అలా సాధకుడు నన్ను నిరభిమానంగా సేవిస్తాడు. నా ప్రతిమను పూజించే విధానమే నాకు మొదటి పూజా పద్ధతి. ఆ ప్రతిమను చేసే విధానం, దాని సర్వ లక్షణాలను ఇప్పుడు వివరిస్తాను. ప్రతిమ పూజ. ప్రతిమలు 8 రకాలు. పూజించిన వెంటనే శుభం చేకూర్చే ప్రతిమను గూర్చి వర్ణిస్తాను. గండకీ నదిలోని సాలగ్రామాలు మొదలైన శిలామూర్తులు,
దేవదారు, మందార, బ్రహ్మకాష్టం మొదలైన కాష్టమూర్తులు, బంగారం వంటి లోహ ప్రతిమలు సాధకునికి వెంటనే ఫలితాన్నిస్తాయి. అదేవిధంగా మట్టి, గుడ్డ మిశ్రమంతో తయారు చేయబడిన వాటిని లేపనాలంటారు. భక్తిభావంతో చిత్రం గీస్తే లేఖనమూర్తి అని, ఇసుకతో చేస్తే సైకతమూర్తి అని అంటారు. అవి బంగారు మూర్తి వలె పూజ్యమైనవి. రత్నాలతో, వజ్రాలతో, పచ్చలతో, నీలమణులతో, పద్మరాగాలతో, ముత్యాలతో చేసిన సుందరమూర్తులు పూజనీయమైనవి. అన్ని రకాల మూర్తులలో మనోమయ మూర్తి మరింత శ్రేష్టం, పావనం. ఆ మనోమయ మూర్తిని ఉపాసిస్తే సాధకునికి సమాధానం ప్రాప్తిస్తుంది. ఇప్పుడు ప్రతిమ పూజా విధానం, చేతన అచేతన లక్షణాలను శ్రీకృష్ణుడు వివరిస్తున్నాడు. చేతనాచేతన విధానాలు ఈ విధంగా ఉంటాయి. జ్ఞానస్వరూపుడైన జీవుడు శబ్దంతో జడుని సజీవునిగా చేస్తాడు. ఆయనను పరమేశ్వరుడు అంటారు. పవిత్రమైన భక్తి భావంతో నిర్మించబడిన జీవుని నిజ మందిరం అంటే ఆగమశాస్త్ర సమ్మతంగా స్థాపించబడిన స్థావర జంగమమూర్తి ప్రతిమ అని గ్రహించాలి. హృదయంలో స్వయంభువు అధిష్ఠించి ఉన్నందున సాధకుడు స్థావరమూర్తిగా పూజిస్తే ఆవాహన, విసర్జన అక్కరలేదు. సాలగ్రామాది జంగమ ప్రతిమలలో కొన్నిటికి ఆవాహన, విసర్జన అవసరం, కొన్నిటికి అక్కరలేదు. సాలగ్రామ మూర్తులలో స్వయంభువునైన నా శక్తి ఉంటుంది. అందువలన సాలగ్రామానికి ఆవాహన, విసర్జన అవసరం లేదు. విరిగిపోయిన సాలగ్రామం ముక్క అయినా పూజ కోసం లభ్యమైతే అక్కడ నిజసకుడైన పరమాత్మ నివసిస్తాడు. అయితే ఇతర జంగమాలకు ఆవాహన, విసర్జన తప్పక చేయాలి. ఇది ఆగమోక్తమైన విధి విధానం. చదును చేసిన స్థలంలో గీసిన రేఖా చిత్రమూర్తిని ఆవాహన చేయాలి. పూజ అనంతరం విసర్జన చేయాలి. ఈ రెండు భావనా విధులను తప్పక స్థండిలంపై చేయాలి. హృదయంలోని చిద్గన రూపుడైన పరమాత్మను మూర్తిలో ఆవాహన చేయాలి. పూజ అనంతరం విసర్జన చేసి దేవుని తిరిగి హృదయంలో స్థాపన చేయాలి. అందులో తాను బ్రహ్మ అన్న స్ఫురణ కలగడానికి ఆవాహన, విసర్జన చేయాలి. అందువలన సాధకునికి ఆత్మస్వరూపం యొక్క ఎరుక ఉంటుంది. తనను తానే పూజ చేసుకోవడం ఆగమ శాస్త్రాలలో నిరూపితమైన గూఢార్థం. అందువలన తన పూజలో ఆత్మస్వరూపం ఎరుక ఉంటుంది. దేవుడైనా దేవుని పూజ చేయాలి. ఇది ఆత్మస్వరూప మాధుర్యం. ఆ ఆత్మస్వరూప మాధుర్యాన్ని ప్రతి అడుగులో అనుభవించడం వల్ల ఉపాసనలోని కష్టాన్ని ఆనందంగా సహిస్తారు. ఇది ఆగమ శాస్త్రాలలోని నిగూఢ రహస్యం. ఓ ఉద్ధవా, దీని కారణంగా సాధకుడు అడుగడుగునా సుఖ సంతృప్తుడు, జ్ఞానమయుడవుతాడు. ఇదే ఉపాసన అన్న శ్రీకృష్ణుని మాటలు విని ఉద్ధవుడు ఎంతో ఆనందించాడు. ఆయన పరుగున వెళ్ళి శ్రీకృష్ణుని చరణ కమలాలను పట్టుకుని, ఓ దేవా, నాకు దీనిని మొదటి నుండి వివరించమని అర్థించాడు. అప్పుడు శ్రీకృష్ణుడు, నీవు స్వస్థుడవై ఉండు. ఈ ఆగమోక్త రహస్యం గంభీరమైనది. సాధకునికి నా కృప లేకుండా ఆ జ్ఞానం ప్రాప్తించదు. అది నా గుప్తధనం. నీవు అడిగిన పూజా విధానాన్ని శ్రద్ధగా లక్ష్యశుద్ధితో విను అని అన్నాడు. చందనాదులతో లేపనం చేసి చిత్రంగా గీసినట్టి ప్రతిమను స్నానం చేయించకూడదు. ఇతర మూర్తులను యథావిధిగా స్నానం చేయించవచ్చు. పూజారి కామ్యార్థి అయితే పూజా సామగ్రి సంపూర్ణంగా ఉండాలి. కారణం, పూజా సామగ్రిలో లోటు ఉంటే పూర్ణ ఫలం లభించదు. కానీ భక్తుడు నిష్కాముడైతే పూజా సామగ్రిలో కొంచెం లోటుపాట్లున్నా ఏ రకమైన హాని కలగదు. కారణం, భగవంతునికి భక్తునికి భావమే ప్రియం. ఆ సమయంలో అనాయాసంగా లభించిన దానితో భగవంతుడు సంతృప్తుడవుతాడు. ఆ పూజా విధి సరైనది. నిష్కామ ప్రవృత్తి కలిగి ఉండాలి. పండ్లు,
పూలు, గరిక, నిర్మల జలంతో సద్భావనతో చేసే పూజ, యాగాదులు సఫలమవుతాయి. నాపై భక్తి దృఢమైతే ఇతర ఉపచారాలతో పని ఉండదు. భక్తుల ప్రేమమయ భక్తి నాకు ప్రియం. దానివలన నా భక్తులకు మహాసుఖం లభిస్తుంది. బాహ్యోపచారాలు ప్రతిమామూర్తి పూజకు అవసరం. మానస పూజలో మనసే నా మూర్తి. ఇతర ఉపచారాలతో పనిలేదు. కారణం, అక్కడ ఉపచారాలు సకల సామగ్రి మనోమయం. ఎలాంటి లోభత్వం లేకుండా నాకు సమర్పిస్తాడు. వాని నిష్కామ భావన వలన నేను సంతుష్టుడనవుతాను. ఇప్పుడు ప్రతిమాది 8 స్థానాలను, వాటి పూజా విధానాన్ని గూర్చి సవిస్తరంగా వివరిస్తాను. ప్రతిమామూర్తి ఒక పూజాస్థానం. ఆ మూర్తికి మహాభిషేకం చేయించడమే స్నానం. ఆ మూర్తిని అమూల్యమైన మకుటాది ఆభరణాలతో అలంకరించి ఉత్తమమైన పూజా విధిని అనుసరించి ప్రీతితో శ్రద్ధాభక్తులతో పూజించాలి. స్నానం, భోజనం, ఆభరణాలు మొదలైన ఉపచారాల సహితంగా పూజించడం ప్రతిమా పద్ధతి. స్థండిల స్థాన పూజా విధానంలో తత్వధ్యానం, తత్వ విన్యాసాల లేఖనం చేయాలి. ఆత్మతత్వాదుల వివేచన చేసి హృదయం, మస్తకం, శిఖ, కవచ, నేత్ర, అస్త్రాదులను లిఖించి వాటికి నమస్కరించి పూజించాలి. ఇక అగ్ని పూజా విధానంలో అగ్నే ఆ దేవుని ముఖం. అగ్నిని పూర్ణ శ్రద్ధతో హవిస్సు ద్రవ్యాలతో హవనం చేయడం, నేతిని ఆహుతించి ధ్యానం చేయడం అగ్ని పూజ. సూర్యునిలో ప్రకాశించే మండలాత్మ అయిన ఆ సూర్యనారాయణుని సౌర మంత్రాలతో స్థాపన చేసి స్తవనం చేయడం సూర్యపూజ. శృతిని అనుసరించి ఆపం అంటే నీరు. అది సాక్షాత్తు నారాయణ స్వరూపం. దానిని యథోచితంగా జలంలో జలతర్పణం చేయాలి. హృదయంలోని నా పూజా స్థానంలో మనోమయ మూర్తిని స్థాపించి మానస పూజ చేయాలి. నా ప్రధాన నివాసం బ్రహ్మమూర్తులైన బ్రాహ్మణులు. వారికి దాస్యం చేసి ఆజ్ఞాపాలన చేయడమే ఆ పూజా విధానం. బ్రహ్మకు బ్రహ్మత్వం కలిగించిన సద్గురువు నాకు అన్నింటికంటే శ్రేష్టమైన పూజాస్థానం. ఆ పూజా విధానాన్ని విను. తాను మనసారా సద్గురువుకు శరణు వేడాలి. ఆయన ఆజ్ఞ పాలించడానికి తాను ప్రాణత్యాగం చేయాలి. సద్గురువుకు చేసే హీనమైన సేవలను కూడా ప్రీతితో ఆచరించడమే ఈ పూజా విధానం. దానివలన సాధకునకు సుఖశాంతులు లభిస్తాయి. సద్గురువును మనసారా సేవిస్తే బ్రహ్మ సాయుధ్యం పాదాల చెంతకు వస్తుంది. సద్గురువును సేవించడం కన్నా శ్రేష్టమైన సాధన వేరేదీ లేదు. సద్గురు స్వరూపమే అఖండ పూర్ణ బ్రహ్మం. ఆయనకు ఆవాహన, విసర్జన చేయకూడదు. కాపట్యం లేకుండా సద్గురువును అనన్యంగా శరణు వేడిన వారి పాదాలకు నేను కూడా నమస్కరిస్తాను. అతడు ధన్యుడు. నిర్లోభత్వంతో పూజిస్తే భగవంతునికి ఆనందం. నాపై ప్రేమతో, శ్రద్ధాయుతమైన అంతఃకరణంతో, అనన్య భక్తితో భక్తుడు నాకు జలాన్ని అర్పించినా ఆ జలంతో శ్రీపతినైన నేను ఆనందిస్తాను. ఆ జల బిందువులను ఆది పురుషుడనైన నేను ప్రేమతో స్వీకరిస్తాను. నేను మూలంలో ఆనంద స్వరూపుడనైనా భక్తుడు ప్రేమతో భక్తితో సమర్పించిన ఉదకం నాకు పరమానందాన్ని కలిగిస్తుంది. దాని ముందు లక్ష్మి, బ్రహ్మదేవుడు, వైకుంఠం కూడా సాటిరావు. శేషశయన సుఖం కూడా నాకు ప్రియం కాదు. పైగా గంధ పుష్పాలతో పూజ, మృష్టాన్న నైవేద్యాలతో చేసే పూజా సుఖాన్ని దేనితో పోల్చలేము. అటువంటి భక్తుల ప్రేమకు శ్రీపతినైన నేను కృతార్థుడనవుతాను. అలాంటి దృఢ నిశ్చయంతో అర్పించిన జలంతో నేను తృప్తుడనవుతాను. కొందరు దాంభిక భక్తులు ఆంతర్యంలో ధన లాలసతో పైకి విరక్తి నటిస్తూ లోకులలో ప్రతిష్టను పెంపొందించుకోవడానికి నా పట్ల భక్తిని ప్రదర్శిస్తుంటారు. అలాంటి భక్తిహీనులు ఛత్ర చామరాలు, ఏనుగెత్తు ధనాన్ని సమర్పించినా నాకు ఆనందమివ్వదు. భక్తిహీనుల పూజ నన్ను స్పృశించలేదు. నారాయణుని స్పృశించలేని పూజ భక్తిహీనమైనది. ఆ పూజను జనార్దనుడు కూడా స్వీకరించాడు. శరీర శుద్ధికి స్నానం ఆచరించి నిత్య కర్మలను ఆచరించాలి.
దానిని శుచిర్భూతత్వం అంటారు. దేవుని పూజా సామగ్రిని తోమి, కడిగి, తుడిచి శుభ్రం చేయాలి. గంధ పుష్పాది పూజా ద్రవ్యాలను యథాస్థానాలలో ఉంచాలి. తెల్లని గొంగళి, మృగ చర్మం, తూర్పు ముఖంగా దర్భాసనం వేసి తూర్పు లేక ఉత్తర ముఖంగా కూర్చోవాలి. స్థావర మూర్తిని పూజించేటప్పుడు ఆసనాన్ని మూర్తికి ఎదురుగా వేసుకోవడం దోషరహితమైన ఆసన విధి. విధియుక్తమైన ఆసనంలో గురువుకు నమస్కరించాలి. తరువాత పరమగురువు ప్రజాపతికి ప్రేమతో ప్రణమిల్లాలి. గురువు నుండి పొందిన మంత్రంతో దేహంపై న్యాసం చేయాలి. మంగళమూర్తిని ధ్యానధారణ చేసి మానస పూజ చేయాలి. ధ్యానంలో ధరించిన మూర్తిని ప్రతిమలోకి తేవడానికి ప్రతిమను చేతిలోకి తీసుకుని దాని దేహంపై న్యాసం చేయాలి. కలశం, ప్రోక్షణ పాత్రను నిర్దిష్ట స్థలంలో ఉంచి నీటితో నింపి గరిక, గంధం మొదలైన పూజా ద్రవ్యాలను అందులో వేయాలి. ప్రోక్షణ పాత్రలోని నీటిలో వేలును ముంచకుండా ఆ జలాన్ని దర్భతో దేవుని గది, అందులోని సకల సామగ్రిపై, తనపై ప్రోక్షించుకోవాలి. దేవుని పూజా స్థలాన్ని ప్రోక్షించి పూజను ఆరంభించాలి. అర్ఘ్యపాద్యాలను, ఆచమనాన్ని చేయడానికి 3 పాత్రలను సిద్ధం చేసుకోవాలి. తదనంతరం వాటిలో నీటిని నింపి 3 పాత్రలలో వేరువేరు పదార్థాలను వేయాలి. గరిక, కమలం, విష్ణుకాంత వంటివి పాద్య పాత్రలో వేసే పవిత్ర వస్తువులు. గంధం, పూలు, పండ్లు, అక్షతలు, దర్భ కొసలను ఆ అర్ఘ్య పాత్రలో వేయాలి. ఏలక్కాయ, ఒట్టివేరు, జాజికాయ, కర్పూరం, కుంకుమలు ఆచనం చేసే పాత్రలో వేసే పదార్థాలు. గురు మంత్రదీక్ష లభ్యమైతే అదే శిష్యునికి మార్గం అవుతుంది. తన గురు సంప్రదాయం ప్రకారం 3 పాత్రలను సిద్ధం చేయాలి. గురు సంస్కారం ప్రకారం శాస్త్రోక్తంగా మంత్రాన్ని స్మరించి పాద్యం తీసుకోవాలి. శిరోమంత్రంతో అర్ఘ్యం సమర్పించాలి. శిఖామంత్రంతో ఆచమనం చేయాలి. ఈ 3 పాత్రలను గాయత్రి మంత్రంతో అభిమంత్రించి దేవునికి అర్పణ చేయాలి. దానిని దేశిక అంటారు. ఇప్పుడు ఆగమశాస్త్ర మార్గాన్ని, భూత శుద్ధిని, ప్రాణప్రతిష్ఠ యోగాన్ని శ్రీకృష్ణుడు ప్రతిపాదిస్తున్నాడు. వాయువును సూక్ష్మ రూపంలో ఆవాహన చేసి పింగళ నాడితో ప్రాణాన్ని నింపి ఉంచాలి. దానిని వీలైనంతసేపు కుంభకంలో స్తంభింపజేసి పక్కదారి పట్టనంత వరకు నిలపాలి. తరువాత దానిని మెల్లమెల్లగా బయటకు వదలాలి. ఆ విధంగా ప్రాణాయామం చేస్తే శరీరం క్షీణించిందని, శుష్కించిందని భావించి దహనం చేయాలి. మూలాధార చక్రంలోని అగ్నిని మంత్రంతో జాగృతం చేయాలి. దేహం ఆ అగ్నిలో బాగా కాలిపోయిందని భావించి సూక్ష్మ రూపంలో చంద్రునిలోని అమృతాన్ని తెచ్చి దేహానికి శాంతి చేయాలి. అప్పుడు తన దేహం నూతన రూపం ధరించిందని భావించాలి. నూతన దేహం సకల ఇంద్రియాలకు తగినదిగా, ఏ రోగం లేక, కార్యాల పట్ల ఓర్పు కలిగిందిగా ఉండాలి. ఆ శరీర హృదయ కమలంలో నా అణ్వి అంటే సూక్ష్మ జీవకళగా అవలోకించాలి. నా ఈ జీవకళ సూక్ష్మాతి సూక్ష్మమైనందున అణ్వి అంటారు. అది సకల విశ్వానికి విశ్రాంతి స్థానం. అకార, ఉకార, మకారాలను అణ్వి జీవజ్యోతి అయి ప్రకాశింపజేస్తుంది. అది శబ్దానికి కూడా అతీతంగా ఉన్నందున మహాయోగులందరూ నాదం చివరన దాన్ని పరికిస్తారు. దేహంలో అణ్వి అంతర్బాహ్య రూపంగా నిండి ఉంటుంది. అది సూక్ష్మ రూపమైనందున సరైన ప్రయత్నం లేకుండా గోచరించదు. యోగులు ప్రాణాయామ యోగంతో హృదయంలో గమనిస్తుంటారు. అణ్వి అవ్యక్త స్వరూపంలో ఉంటుంది. యోగి ఆత్మనిష్టతో వ్యక్తం చేస్తాడు. మహామూర్తిగా హృదయంలో చింతన చేస్తుంటాడు. నార అంటే జీవ సమూహం, ఆయనం అంటే స్థానం. అందుకని ఆ మహామూర్తి అయిన నారాయణుని సజ్జనులు స్మరిస్తారు. దీపం ఇంటిని ప్రకాశింపజేసినట్లు జీవజ్యోతి దేహాన్ని ప్రకాశింపజేస్తుంది. నా మూర్తిని తదేకంగా హృదయంలో స్మరించాలి. మూలంలో రంగు లేనిదైనా
నెయ్యి గడ్డ కడితే దానికి రంగు ఆకారం కలిగినట్లు నా చైతన్యం ఘనమై లీలా శరీరంగా సాకారమవుతుంది. అలాంటి నా సగుణమూర్తి జ్ఞాన దివ్య తేజం హృదయంలో సదా ప్రకాశిస్తుంది. అదే దేహమంతా వ్యాపించి భక్తిని ఉద్భవింపజేస్తుంది. దేహం జడం, మూఢం, అచేతనం. కానీ అక్కడ చిద్గనుడైన జ్ఞానమూర్తి ప్రకటమై అచేతనాన్ని సచేతనం చేసి ఉల్లాసంగా తన పూజ చేయించుకుంటాడు. లేడి వేషం ధరిస్తే లేడిలా నాట్యం చేసినట్లు భక్తుల రూపంలో పూజ చేసేది శ్రీనారాయణుడే. అలా అభేద భావంతో చిద్గణమూర్తిని పూజిస్తే పూజ చేయబడేది చేసేవాడు అన్న స్పృహ నశిస్తుంది. ఈ భేదాన్ని రూపుమాపడమంటే భక్తిలోని అభేద భావాన్ని వృద్ధి పొందించడమే. ఇది ప్రసిద్ధమైన, పవిత్రమైన, నాకు ప్రియమైన గురు మార్గం. నా పట్ల అభేద భక్తి ఉంటే నేను ప్రేమోల్లాసాలతో భక్తుని ఆధీనమవుతాను. అపారమైన వర్షపు నీటిని ఆనకట్ట కట్టి చెరువులు నిర్మించినట్లు అభేద పూజ వలన అనంతుడనైన నాతో ఐక్యత్వం ప్రాప్తిస్తుంది. అరణ్యాలలో జడివాన కురిసినా దాని వలన పంటలకు ఉపయోగం ఉండదు. కానీ ఆ జలాన్ని చెరువులలో నిలువ చేస్తే ఉత్తమమైన పంట పండించవచ్చు. అలాగే అనంత అపార స్వరూపమైన నన్ను ప్రేమమయమైన అభేద భావంతో పూజించిన భక్తునికి నేను బందీనవుతాను. అప్పుడు బ్రహ్మానంద స్ఫురణతో భక్తి శిఖరాన్ని అధిరోహిస్తాడు. అభేద భక్తి అంటే ఏకత్వ భావనతో తన్మయుడై నా పూజ చేసే వాని ఇంటికి పవిత్ర తీర్థాలు పవిత్రం కావడానికి వస్తాయి. దేవతలు, మానవులు వాని చరణ కమలాలకు నమస్కరిస్తారు. భగవానుడనైన నేను వాని వద్దనే ఉంటాను. అభేద భక్తి చెంతకు సకల తీర్థాలు ఏతించి వాటి దోషాలను పోగొట్టుకుంటాయి. అది భక్తికి పుట్టిల్లు వంటిది. అక్కడ నేను సుఖరూపుడనై ఉంటాను. అభేద భక్తిని గూర్చి ప్రీతితో బోధిస్తున్న ఆనందంలో దేవుడు, భక్తుడు ఒక్కటైనారు. పరమానందంతో ఇద్దరూ స్తబ్దులైనారు. ఉద్ధవుడు ఆత్మబోధలో పరిపూర్ణుడైతే పూజా విధిని గురించి ప్రశ్నించవలసిన అవసరం ఏముంది అనే సందేహం కలుగవచ్చు. దానికి కారణం తాను ఊరక కూర్చుంటే శ్రీకృష్ణుడు తన నిజధామమైన వైకుంఠానికి వెళ్ళిపోతాడేమోనని ఉద్ధవుడు ప్రశ్నించాడు. ఆ మిషగా శ్రీకృష్ణుడు ఉపాసనాకాండలోని గుప్త జ్ఞానాన్ని, ఆగమోక్త పూజా విధానాన్ని వర్ణించాడు. సాధకుని శ్రద్ధను అనుసరించి సిద్ధి ప్రాప్తి గురించి సకల వేదార్థ శాస్త్ర విధిని శ్రీకృష్ణుడు స్వయంగా బోధించాడు. అభేద భక్తిని గూర్చి శ్రవణం చేసినందున ఉద్ధవునికి తృప్తి కలిగింది. అందువలన శ్రీకృష్ణుడు కూడా సంతృప్తుడై ఆనందంగా పూజా విధానాన్ని వర్ణిస్తున్నాడు. పూజింపబడేది, పూజ చేసేవాడు ఒకటే అన్న భావనతో దృఢంగా ధ్యానం చేయాలి. అందులో బాహ్య పూజ చేయడానికి ప్రతిమను ఆవాహన చేయాలి. ప్రతిమను ముందు ప్రతిష్ఠించాలి. ఆవాహన ముద్రలో నా సకల చిత్కళలు ఆ ప్రతిమలో ఉంటాయన్న భావన చేయాలి. ఆ సమయంలో మూర్తిలోని జడత్వాన్ని మనసులోకి రానియకూడదు. మూర్తి చైతన్య స్వరూపమని భావించాలి. దాని పేరే ఆవాహన. గురువాచ ప్రాప్తించిన మంత్రం దోషరహితం. ఆ మంత్రంతో మూర్తి సర్వాంగాలను న్యాస, ఆగమోక్త శాస్త్ర ప్రకారం ఆవాహన, సంస్థాపన, సన్నిధి, సన్నిరోధన, సమ్ముఖీకరణ, స్వాయతన ముద్రలన్నీ చూపించాలి. అలాగే అవగుంఠన, సంకలీకరణ కలిసి మొత్తం 8 ముద్రలు చూపించి సావధాన చిత్తంతో పూజను మొదలుపెట్టాలి. ఆరంభంలో స్నాన మండపాన్ని కల్పన చేసి అందులో చిత్స్వరూపుడైన దేవుని ఆవాహన చేసి అర్ఘ్య, పాద్య, ఆచమన, మధుపర్క మొదలైన విధానాలను ఆచరించి అభ్యంగనంతో అంగమర్దన చేయాలి. పురుష సూక్తంతో శాస్త్రోక్తంగా స్నానం చేయించాలి. ఆ స్నాన మండపంలో దేవుడిని పీతాంబరంతో అలంకరించాలి. ఇతర సకల యథోచితమైన పూజలు సింహాసనంపై నిర్వహించాలి. ఆసనం లేక పీఠంపై ఆచ్ఛాదన ఎలా చేయాలి అన్న దానిని గురించి శ్రీకృష్ణుడు ఇప్పుడు వివరిస్తున్నాడు. సింహాసనంపై ఆచ్ఛాదన చేసే క్రమం ఇలా ఉంటుంది. ఆధారంగా కూర్మం,
క్షీరసాగరస్థమైన శ్వేత ద్వీపంలోని రమ్యమైన కల్ప వృక్షాన్ని భావన చేయాలి. దాని కింద అత్యుత్తమమైన రత్నఖచిత మండపాన్ని, అందులో బంగారు శయ్యను కల్పన చేయాలి. ధర్మ జ్ఞాన వైరాగ్య ఐశ్వర్యాలు దానికి 4 పాదాలు. అధర్మ అజ్ఞాన అనైశ్వర్య వైరాగ్యాలు ఆ శయ్యకు 4 అడ్డుపట్టీలు. ఈశ్వరతత్వమనే సూత్రంతో గుణాగుణాలతో నేయబడిన ఆ పానుపు బలిష్టమైన యోగయుక్త మహాముద్రలతో దృఢంగా ఉన్నది. ఆ పాన్పుపై అతి సుందరమైన శోభాయమానమైన శేషుడు చుట్ట చుట్టుకుని 1000 పడగలను వెనుక ఛత్రంలా పట్టగా వాటిలోని రత్నాలు దివ్య తేజస్సుతో మెరిసిపోతున్నాయి. శేషుని వలయంలో నుండి కాడతో సహా నిర్మలమైన ఎర్రని కమలం ఉద్భవించి ఎంతో సౌందర్యవంతంగా శోభిల్లుతుంది. సత్శక్తియే ఆ కమల కాండానికి మూలం, జ్ఞానమే దానికి కాడ. అష్టదా ప్రకృతే 8 రేకులు. అటువంటి అందమైన కమలానికి షడ్వికారాలే పరాగం. వైరాగ్యమే అందులో నుండి సుగంధాన్ని వెదజల్లే మకరందం. పైన వర్ణించిన ఆ కమలం 8 రేకులపై ఆయా దేవతలను న్యాసం చేయాలి. విమల, ఉత్కర్షిణి, జ్ఞాన, క్రియాశక్తి, యోగ, ప్రహ్వి, సత్య, ఈశాన అనే 8 శక్తులను స్థాపన చేయాలి. ఆత్మ, పరమాత్మ, అంతరాత్మ భగవానుని ముందు భాగం, సత్వరజస్తమో గుణాలు వెనుక భాగం. అలా సావకాశంగా ఆగమోక్త పీఠన్యాసం చేసి దేవాది దేవుని సింహాసనంపై విరాజమానుని చేయాలి. చామరాలతో సహా నానా విధాలైన వాద్యాలతో ఘనంగా జయజయధ్వానాలు చేయాలి. పీఠం, ముద్ర చక్కగా చూపించి శ్రీహరిని ఆసనంపై అధిష్ఠింపజేయాలి. భక్తుడు సర్వవ్యాపకుడునైన నన్ను ఆవాహన చేసి అధిష్ఠించడానికి ఆసనం, నిర్వికారుడనైన నాకు సాకార ముద్రను చూపిస్తాడు. జ్ఞానస్వరూపుడనైన నాకు కళ్ళు, నిశ్శబ్దుడనైన నాకు చెవులు, విశ్వతోముఖుడనైన నాకు సుందర ముఖం, విశ్వపాదుడనైన నాకు నడవడానికి కాళ్ళు, విశ్వబాహుడనైన నాకు 4 చేతులు, అలాగే సర్వగతుడనైన నాకు ఒక స్థానాన్ని, నిరుపచారుడనైన నాకు ఉపచారాలు, దేహరహితుడనైన నాకు అలంకారం చేసి సర్వత్రా సమంగా ఉండే నాకు శత్రుమిత్రులను, నానావిధ విచిత్ర కల్పనలను చేస్తాడు. అతర్క్యుడనైన నాకు కర్మబంధనం, జన్మరహితుడనైన నాకు జనన మరణాలు, నిత్యతృప్తుడనైన నాకు భోజనం, నిర్గుణుడనైన నాకు సగుణాన్ని కల్పన చేస్తాడు. వీటన్నింటి సారమేమంటే ఉపాసనాకాండ జీవనాధారం కావాలి. ఉపాసకుల భావనను బట్టి నేను వారికి దేవుడనవుతాను. వాస్తవంగా నేను పూర్ణ కాముడనైనా భక్తుల ప్రేమ కోసం కామ్యార్థినవుతాను. భక్తుల మనోభావాలను అనుసరించి నేను వారికి దర్శనమిస్తాను. నన్ను ప్రేమతో సమభావంతో అర్పణ చేసుకున్నవాడు నన్ను చేరుతాడు. నేను సమభావంతో నిండి ఉన్నాను, కానీ లోకులకు అది తెలియదు. అందుచేత నేను వారి వారి భక్తిని అనుసరించి ద్యోతకమవుతాను. భక్తుల ప్రేమభావం నాకు ప్రీతి కలిగిస్తుంది. వారి నిస్వార్థ ప్రేమ ముందు నాకు వైకుంఠం, క్షీరసాగరం కూడా ప్రియం కావు. భక్తుల భావార్థ భూషణాలను స్వీకరించడానికి నిర్గుణుడనైన నేను సగుణుడనవుతాను. భక్తుల ప్రేమ కోసం నేను రూపం ధరిస్తాను. అందుకని జన్మరహితుడనైనా జన్మిస్తాను, కర్మరహితుడనైనా కర్మ చేస్తాను, నామరహితుడనైనా భక్తులను తరింపజేయడానికి అనేక నామాలను ధరిస్తాను. నిర్గుణం పట్ల మనసు మొగ్గితే చైతన్య స్వరూపుడవుతాడు. అలాగే సగుణమూర్తి హృదయ పలకంపై ముద్రితమైతే సాధకుడు శ్రీకృష్ణుడవుతాడు. నిర్గుణ జ్ఞానాన్ని పొందడం దుర్లభమని ఉపాసనా మార్గాన్ని బోధించాను. సగుణమూర్తిని భక్తితో పూజించి ఎంతోమంది సాధకులు అనాయాసంగా తరించారు. ఈ ఉపాసనా విధిని ఆగమోక్త విధానంలో వివరించాను. దీనివలన సాధకునికి సుఖం, మోక్షం రెండూ సాధ్యపడతాయి. పరమాత్మనైన నేను సంతుష్టుడనవుతాను. ఇంతకుముందు పూజా విధానాన్ని గురించి చెబుతూ పూజ కోసం దేవుని సింహాసనంపై కూర్చుండబెట్టాలని అన్నాను. ఇప్పుడు శ్రీకృష్ణుడు సుదర్శనాది ఆయుధాలను గురించి వివరిస్తున్నాడు.
తేజోవంతమైనది, చాలా పదునైనది సుదర్శన చక్రం, శోభాయమానమైన పాంచజన్య శంఖం, నందకనామ ఖడ్గం, కౌమోదకి అనే ప్రచండ గద, శార్ఖనామకమైన దృఢమైన పెద్ద ధనుస్సు, సువర్ణమయమైన పక్షాలున్న సరళమైన బాణం, నాగలి, రోకలి వంటి ప్రబలమైన ఆయుధాల పూజ చేయాలి. 8 చేతులలో ఆయుధాలు, మెడలో కౌస్తుభమణి, వనమాల, నడుమున పీతాంబరంతో శోభాయమైన శ్యామల వర్ణుడైన శ్యామసుందరమూర్తిని కల్పన చేయాలి. బ్రాహ్మణుడు కాలితో తన్నగా ఆభరణంలా హృదయాన మెరుస్తున్న శ్రీవత్స చిహ్నం శోభస్కరంగా కాంతులీడుతుంది. చిద్రత్నాలనే ఆభరణాల నుండి గుణాలను వెలికితీసి వాటి నుండి కౌశలంగా నిర్మితమైన శోభాయమానమైన వైజయంతిమాల ఆయన ఛాతీపై ఊగుతుంటుంది. ఆ ప్రకారం ఆభరణాలతో, సాయుధ శంఖ చక్ర పద్మాదులతో స్వయం ప్రకాశమానమైన భగవంతుని సముఖంలో నారదాదులు పరివేష్టించి ఉంటారు. అలా ఆభరణాలతో, ఆయుధాలతో సహా పూజ్య గోవిందుని పరివారాన్ని పూజించాలి. నందసునందులు ఆ దేవుని చెంత వసిస్తారు. సముఖంలో గరుడు, ఇరువైపులా చండ ప్రచండులు రాత్రింబవళ్ళు నిలబడి ఉంటారు. బల మహాబలులు ఆయన ఆజ్ఞాపాలన తత్పరులై ఉంటారు. సమర్థులైన కుముదాక్షరులు వెనుకనే నిలబడి ఉంటారు. మిగిలిన 8 మంది 8 దిశలలో సావధానులై ఉంటారు. ఆ రకంగా శ్రీహరి సన్నిధిలో ఉండేవారిని పార్షదులంటారు. అంతేకాక దుర్గ, వినాయకుడు, వ్యాసుడు, విశ్వక్సేనులను 4 మూలలో స్థాపన చేసి దేవుని సముఖంలో వారిని కూడా పూజించాలి. మూలమూర్తితో ఏకరూపుడైన సద్గురువును, పరమ గురువును గురు బ్రహ్మతో ఐక్యం చేసి పూజించాలి. ఆ ప్రకారం ఇంద్రాది అష్టపాలకులను ఆవాహన చేసి ఆహ్వానించి 8 దిక్కులలో స్థాపన చేసి పూజించాలి. గురు, దుర్గాది అష్టలోక పాలకులను ప్రోక్షణ, పాద్యం మొదలైన ఉపచారాలు చేసి పవిత్ర మనసుతో యథావిధిగా పూజించాలి. యాలకులు, ఒట్టివేరు, చందనం, కర్పూరం, కుంకుమ పువ్వు, అగరు కలిపిన నీటిని స్నానం కోసం తీసుకెళ్ళాలి. సువాసనతో పవిత్రమైన ఆ గంగాజలాన్ని శంఖంలో నింపి అపస్తంభ శాఖలోని సువర్ణ ధర్మ అనువాకంతో అభిషేకించాలి. లేదా పురుష సూక్తం, రుద్రాభిషేకం, విష్ణు సూక్తి మంత్రాలతో లేదా సామవేదాన్ని గానం చేస్తూ ధనం పుష్కలంగా లభిస్తే అట్టహాసంగా మహాభిషేకం చేయాలి. విశేషమైన పర్వదినాలలో, జయంతి ఉత్సవాల సమయంలో స్నానం చేయించాలి. ఆగమోక్త మహాపురుష విద్య సులక్షణమైనది. దానిని ఆచరించడానికి మనం స్నానం చేసి దేవునికి స్నానం చేయించి మంగళహారతి ఇవ్వాలి. దేవుని వస్త్రాభరణాలతో అలంకరించి శృంగారించాలి. మేఘం వలె శ్యామల వర్ణంలో ఉన్న ఆయన నడుముకు పచ్చని పీతాంబరం, మెడలో సువర్ణ యజ్ఞోపవీతం, నడుముకు రత్నాల కటిహారం, వంకి మొదలైన బాహుభూషణాలు, పాదాలకు గల్లు గల్లుమనే గజ్జెలు, తలపై మనోరంజనమైన కిరీటం, చెవులకు కుండలాలు, హృదయంపై విశాలమైన పతకం, కపాలంపై రత్నఖచిత ముత్యాలతో మనోహరమైన పాపిడి బిళ్ళ, నుదుటిపై కేసరి తిలకం, కంఠాన మెరిసే కౌస్తుభమణి, భుజాలపై భుజకీర్తులు, వీర కంకణాలు, వేళ్లకు రత్నాలు పొదిగిన ఉంగరాలతో అలంకరించాలి. సూర్యకాంతి కూడా సిగ్గుపడేటట్లు పీతాంబర కాంతులు ఆయన శ్యామల దేహంపై శుభ్ర చందన గంధం శోభిలుతున్నాయి. తలపై కొప్పుగానున్న వెంట్రుకలను పూలమాలలతో అలంకరించగా ఆ సువాసనలకు వాటిపై భ్రమరాలు తమ గూటిని నిర్మించుకోవాలన్న మోహంతో పరిభ్రమిస్తున్నాయి. వైజయంతి వనమాలలు పాదాల వరకు వేలాడుతున్నాయి. ఆ విధంగా మేఘశ్యాముడైన దేవుడు అలరారుతున్నాడు. అలా వస్త్రాభరణాలతో శృంగారించి శ్రీహరిని పూజించాలి. ఆ పూజ కోసం కోటానుకోట్ల భక్తి శ్రద్ధలతో భక్తుడు భావార్ధుడై ఉండాలి. ఆ భక్తుడు శ్రీమంతుడైనా పేదవాడైనా పరమ పవిత్రమైన భక్తి శ్రద్ధలతో సేవిస్తే నారాయణుడు సంతుష్టుడవుతాడు. అన్ని రకాల పూజకు శ్రద్ధ ప్రమాణం.
శ్రద్ధావంతుడైన వానిని దేవుడు ఇష్టపడతాడు. ఆ విధంగా మూర్తిని సింగారించి అర్ఘ్యపాద్య ఆచమనాలు, మధుపర్క విధులను సమర్పించాలి. గంధం, అక్షతలు, సువాసన కలిగిన పూలు, దశాంగం, ధూపం, దీపం, నీరాజనం మొదలైన సామగ్రితో సాధకుడు శ్రద్ధగా శుద్ధ అంతఃకరణంతో నన్ను పూజించాలి. ధూప దీప నీరాజనాలతో హారతి ఇచ్చి దేవునికి నైవేద్యం సమర్పించాలి. వాటిలో నానా విధాలైన పక్వాన్నాలు, షడ్రసోపేతమైన పదార్థాలు ఉండాలి. బెల్లం, బొబ్బట్లు, చక్కెర పోళీలు, పూర్ణాలు, కజ్జికాయలు, మామిడి పండ్లు, బాసుంది, పాలతో కలిపి చేసిన పాయసం, అరిసెలు, మణుగు బూరెలు, లడ్డులు, నువ్వుండలు, గోంగూర ఉండలు మొదలైన పదార్థాలను ఒకవైపు, ఆకుకూరలు మరోవైపు, మధ్యలో జీరా అన్నం, దానిపై కందిపప్పుతో చేయబడిన ముద్దపప్పు, దానిపై ఘమఘమలాడే తాజా ఆవు నెయ్యి వడ్డించాలి. ఉత్తమ పద్ధతిలో నానబెట్టి బెల్లం వేసి తయారు చేసిన కేసరి, అందులో నేతితో వేయించిన యాలకులు మొదలైన సుగంధ ద్రవ్యాలను వేయాలి. నోటిలో వేసుకోగానే మధురంగా ఉండే రుచికరమైన మజ్జిగ పులుసు, ఒక గిన్నెలో మామిడి పండ్ల రసం, పాలు, అరటి పండ్లతో చేసిన తీపి వంటకం వడ్డన చేయాలి. అలాగే పెరుగు, పాలు, మీగడ, చక్కెర మొదలైన పదార్థాలను నైవేద్యంలో వడ్డించాలి. దేవుడు బాహ్యోపచారాల కంటే ఆంతర్యంలోని శ్రద్ధతో సంతృప్తుడవుతాడన్న అంశం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇవన్నీ చేయడానికి వీలు పడని వారు తమకు వీలైనన్ని వివిధ పదార్థాలతో పర్వదినాలలో దేవునికి నైవేద్యం అర్పించాలి. అనంతరం ధూప దీప నీరాజనం సమర్పించాలి. ఆగమ శాస్త్రంలో వర్ణించిన పండుగలు, ఇతర వార్షికోత్సవాలు, ఉపాసనమూర్తి జయంతి వంటి పర్వదినాలలో చేయవలసిన పూజను గూర్చి శ్రీకృష్ణుడు ఇప్పుడు వివరిస్తున్నాడు. మూర్తికి దంతధావనం, నలుగు పెట్టడం, అభ్యంగన స్నానం, తరువాత పంచామృత స్నానం చేయించాలి. వివిధ రకాలైన ఆభరణాలతో అలంకరించాలి. దేవుని అలంకారయుక్తంగా పూజించాలి. షడ్రసాలతో నైవేద్యం అర్పించాలి. హస్త ప్రక్షాళనకు సువాసన గల ఉదకాన్ని అందించాలి. ముఖశుద్ధి కోసం తాంబూలం సమర్పించాలి. దేవుడు తన అందాన్ని చూసుకుంటాడన్న భావనతో దేవుని ముందు అద్దం చూపాలి. దానితో దేవాది దేవుడు సంతోషపడతాడు. విశేష పర్వదినమైన జయంతి నాడు వైష్ణవ భక్తులంతా కలిసి ప్రేమతో రాత్రింబవళ్ళు గీత, నృత్య, కీర్తనలు చేయాలి. అందుకోసం శాస్త్రోక్తమైన దీక్షను గైకొని హవనం చేస్తే దేవుడు ప్రసన్నమవుతాడు. ఓ ఉద్ధవా, ఇప్పుడు ఆ హోమ విధానాన్ని లక్ష్యశుద్ధితో విను. శాస్త్రోక్త విధానాన్ని అనుసరించి యజ్ఞకుండానికి పొడవు, వెడల్పు, లోతు, మూలలు తయారు చేయాలి. తమ శాఖ వేదంలో వర్ణించినట్లు చుట్టుకొలత తీసుకుని ప్రస్తుత అవసరాన్ని బట్టి యథోక్త లక్షణాలతో వేదికను తయారు చేయాలి. అక్కడ అగ్నిని ప్రతిష్ఠించాలి. అగ్నిని చేతితో స్పృశించి దాని చుట్టూ 3 మార్లు తడి చేతితో తిప్పాలి. దాని చుట్టూ నలుదిశలా 4 దర్భలను పరచాలి. చుట్టూ జలాన్ని ప్రోక్షించి నేయి, దర్భలు, విసర్జన ఈ 3టితో త్రిసంధానం చేయాలి. దర్భలను పరిచి దానిపై నేతి గిన్నెను ఉంచాలి. మంత్రోక్తంగా సమిధలతో హోమం చేయాలి. దానిని అన్వధానం అంటారు. ప్రోక్షణ పాత్రను విధియుక్తంగా తయారు చేసి అందులో నీటిని నిండుగా నింపాలి. దర్భ కొనలతో అందులోని నీటిని తీసుకుని హోమ ద్రవ్యాలన్నిటిపై ప్రోక్షించాలి. తరువాత కుండలో ప్రజ్వరిల్లే అగ్నిలో నన్ను ధ్యానం చేయాలి. ధ్యానమూర్తి లక్షణాలను శ్రీకృష్ణుడు వివరిస్తున్నాడు. కాల్చిన బంగారం వలె మూర్తి అంగకాంతులు మెరిసిపోవాలి. మూర్తి చతుర్భుజాలతో ఆకర్షణీయంగా ఉండాలి. ఆయన చైతన్య స్వరూపుడైన సాకారంగా ఉండాలి. చేతులలో శంఖం, చక్రం, గద, పద్మం అనే ఆయుధాలు ఉండాలి. శరీరానికి ప్రకాశవంతమైన పీతాంబరం ఉండాలి. అగ్నికాంతులు వెలవెలబోయేటట్లు ఆ మూర్తి ప్రభలు వ్యాపించాలి. మకర కుండలాలు, కటిహారం, వక్షస్థలంపై శోభిల్లే శ్రీవత్సలాంఛనం, పాదాల వరకు వేలాడుతున్న వనమాల, కంఠంలో మెరిసిపోయే కౌస్తుభమణితో ఉన్న మూర్తిని ధ్యానం చేయాలి. ఆ ప్రకారం
అగ్నిలో యథావిధిగా నన్ను ధ్యానంలో తలుచుకుని ఆవాహన పూజ చేయాలి. విధియుక్తంగా హోమాన్ని ప్రారంభించాలి. అగ్నిని ఆవాహన చేసి సమిధలను హోమఘృతంలో ముంచి ప్రథమ హోమంలో నేతిని 2 భాగాలుగా చేసి ఆహుతి చేయాలి. అందులో నువ్వులు, నెయ్యి, ఇతర హోమద్రవ్యాలను నేతిలో ముంచి ఆగమోక్త విధిన హోమం చేయాలి. దేవునిపై మనసును ఏకాగ్రం చేసి సాధకుడు అష్టాక్షరి మూల మంత్రంతో హోమం చేసి పురుష సూక్తంలోని షోడశోపచారాలతో హోమ విధిని నిర్వర్తించాలి. పూర్వం చెప్పిన పీఠార్చనలో ధర్మాది దేవతలను సర్వదేవతలను పూజించాలి. తరువాత సర్వదేవతలకు నామ మంత్రాలతో విడివిడిగా విధియుక్తంగా ఆహుతి సమర్పించాలి. అలా నన్ను పూజించడం సజ్ఞానులైన భక్తులకు తెలుసు. హోమాదులను, మూర్తి పూజను విధిగా ఆచరిస్తే సాధకునికి వెంటనే సిద్ధి ప్రాప్తిస్తుంది. అలా సజ్ఞాన భక్తుడు బ్రహ్మ పదాన్ని పొందుతాడు. ఆ ప్రకారం విధియుక్తంగా హోమం, పూజ చేసి దేవునికి సాష్టాంగ నమస్కారం చేయాలి. తరువాత దేవుని సేవక బృందానికి బలి అర్పించాలి. తరువాత బాహ్య ప్రతిమా పూజా స్థానం చెంత ధ్యానంలో మూల మంత్రాన్ని స్మరించాలి. పూజింపబడేది, పూజించేవాడు తానే అయిన పరాత్పరుడు, నారాయణుడు అయిన ఆ పరబ్రహ్మంపై మనసును ఏకాగ్రం చేసి సావధానంగా ఆసనం వేయాలి. మనసు ధ్యానంలో స్థిరంగా ఉన్నంత వరకు ఆసనంలో స్థిరంగా ఉండాలి. మనసు ధ్యానం నుండి మరలితే తరువాత పూజా విధిని గురించి శ్రీకృష్ణుడు వివరిస్తున్నాడు. ధ్యాన విసర్జన, దేవునికి నివేదన తరువాత ఆచమనం అర్పించాలి. అగ్నిలో మూర్తి ధ్యానం, తాను పూజించే ప్రతిమకు రెండింటికి శాస్త్రోక్తంగా శుద్ధ ఆచమనం సమర్పించాలి. దేవుని నైవేద్య అవశిష్టాన్ని విశ్వక్సేనునికి అర్పించాలి. మిగిలిన ఉచ్ఛిష్టాన్ని తీసేసి దేవునికి గంధం పోయాలి. కర్పూరం వేసి కలిపిన చిన్న ముక్కలు చేసిన వక్కపొడి, పండిన తమలపాకులు, సువాసనకు కాచు, ఏలకలు, లవంగం, లవంగ పట్ట, కొంచెం జాజికాయ వంటి పదార్థాలతో తయారు చేసిన తాంబూలాన్ని సమర్పించాలి. దాంతో దేవుని పెదాలు ఎర్రబడగా ముఖ కమలం శోభాయమానంగా అలరారుతుంది. అనంతరం చందనయుక్తమైన గంధం, కస్తూరి, పుష్పాంజలులను అర్పించాలి. దాంతో శ్రీకృష్ణుడు త్వరగా ప్రసన్నుడవుతాడు. ఆ ప్రేమను శ్రీకృష్ణుడు ఇప్పుడు వివరిస్తున్నాడు. జ్ఞానం, ధ్యానం, ఉపాసనలు అంత ప్రధానం కాదు. దేవుడు భక్తికి వశుడు. అంతఃకరణంలో పవిత్ర భక్తితో దేవుని కలియవచ్చు. మనసు ధ్యానంలో నిలిచే వరకు నా నామస్మరణ చేయాలి, లేదా నా గుణాలను ఏకాగ్రతతో ఆదరంతో శ్రవణం చేయాలి. హరి గుణాలను, కీర్తిని శ్రవణం చేస్తే అంతఃకరణంలో అపారమైన సుఖం కలుగుతుంది. ఆ సుఖంలో లీనమై హరి కీర్తన చేయాలి. నిష్ణాతుడైన కళాకారుని వలె హావభావాలతో హరి సభా మండపంలో నృత్యం చేస్తూ హరి లీలా విలాసాలను ప్రదర్శించాలి. గోవర్ధన పర్వతాన్ని పైకెత్తే ఘట్టాన్ని, రామలీలను, శివధనుస్సును రాముడు భంగం చేసిన సన్నివేశాన్ని, పూతన ప్రాణాపహరణం, కువలయమనే ఏనుగును మర్దించడం, మల్లవధను అభినయించాలి. హరి కీర్తన చేయాలి. ప్రేమ ఆవిర్భావం విలక్షణమైనది. అందులో గద్య, పద్య, నామ సంకీర్తన, స్వర రాగ తాళాలతో, స్తుతి స్తోత్రాలతో భక్తుడు ఆనందంగా హరి గుణాలను గానం చేయాలి. నా స్తుతి స్తోత్రాలను, పురాణాలను ఆదరంగా శ్రవణం చేయాలి. శ్రోతలు లభించగానే నా కథా కథనం చేయాలి. స్తుతి స్తోత్రాలను శుద్ధ శబ్దోచ్చారణలతో గానం చేయలేకపోయినా, పాటలో కొంచెం స్వర తాళాలు తప్పినా ప్రేమతో కీర్తిస్తే దోషం ఉండదు. పవిత్రమైన ప్రేమ మహాదోషాలను కూడా నాశనం చేస్తుంది. వేదోపనిషత్తుల పఠనంలో మంత్రోచ్చారణలతో చేసే హరిశ్రవణం, ప్రేమతో చేసే పూజ భగవంతునికి భక్తిభావంతో అర్పిస్తే రెండూ సమానమే. పురాణాలలోని గొప్ప గొప్ప స్తోత్రాలైనా, నామోచ్చారణ అయినా భావార్థాలలో రెండూ సమానమే. వేదశాస్త్ర పురాణాల జ్ఞానం లేని అమాయకుడు సర్వసామాన్య భాషలో నన్ను స్తవనం చేసినా జనార్దనుడనైన నేను సంతుష్టుడనవుతాను. వేద పఠనం చేసేటప్పుడు స్వరం, వర్ణం తప్పితే
చదివే వానికి దోషం కలుగుతుంది. కానీ ప్రాకృత భాషలో హరిని స్మరిస్తే సర్వ దోషాలు హరిస్తాయి. వేదశాస్త్ర పురాణాలు కానీ, ప్రాకృత భాషలో స్తవనం కానీ భక్తి ప్రేమలతో ఆచరిస్తే దేవునికి ప్రీతి. ఆయన భాషాడంబరాన్ని గమనించడు. భావుకుని భావార్థం ఆయనకు ప్రియం. భక్తి భావనతో భగవంతుని స్తవనం చేస్తే దేవుడు భక్తుల ఆధీనమవుతాడు. అందుకని ప్రేమతో నమస్కారం చేసి హరి చరణాలను కౌగిలించుకోవాలి. ముహూర్త కాలమైన, నిమిషమైన, క్షణమైన గురు చరణాలలో మనసు లయిస్తే ఆ సుఖం వలన ఇతర వ్యాపకాలు సమసిపోతాయి. నాతో అనుసంధానాన్ని కోల్పోయే కర్మలను విడిచిపెట్టాలి. మనసు ఆత్మస్వరూపంతో తల్లీనమై సమాధానం పొందాలి. భగవంతునికి ప్రేమతో సాష్టాంగ ప్రణామం చేస్తే నిత్య నూతనమైన సంతృప్తిని పొందుతాడు. దేహాభిమానాన్ని త్యజించి నిష్కామ భావంతో సాష్టాంగ ప్రణామం చేయాలి. దేహంపై లక్ష్యముంచి పరమార్థం కోసం నమస్కరిస్తే ఆ నమస్కార లక్షణాలను శ్రీకృష్ణుడు బోధ చేస్తున్నాడు. భక్తిభావంతో నా చరణ కమలాలపై తన శిరస్సు నుంచి భక్తుడు 2 చేతులతో నా పాదాలను పట్టుకుంటాడు. సంసార సాగరంలోని మృత్యురూపి మొసలి నన్ను పట్టుకుంది. నన్ను దాని బారి నుండి రక్షించు. సంసార భయంతో నేను కలవరపడ్డాను. నేను నిన్ను శరణు వేడాను. నా జనన మరణ చక్రాన్ని నివారించు. నేను భక్తిభావంతో నీ పూజ్య చరణాలను ఆలింగనం చేశాను. నన్ను రక్షించే స్వామివి నువ్వు ఉండగా మృత్యువు నన్నెలా కబళించగలదు? హే కృపాసాగరా, నీ చరణాలకు సాష్టాంగ ప్రణామం. నీవు నన్ను ఉద్ధరించు. నా సాష్టాంగ ప్రణామం చూసి భయాతిరేకంతో నేను చేసిన స్తవనం విని నారాయణుడు నాపై ప్రసన్నుడైనాడు అన్న భావనతో చేయాలి. తరువాత నేనిచ్చిన శేషప్రసాదాన్ని ఆనందంగా, ఆదరంతో శిరస్సు వంచి స్వీకరించాలి. స్థావరమూర్తి అయితే విసర్జన చేయవద్దు. కానీ ఆత్మజ్యోతితో ఆవాహన చేసిన జంగమ ప్రతిమలోని జ్యోతిని తిరిగి తన హృదయంలో స్థాపన చేయాలి. బాహ్యమూర్తిలో ఉన్న జ్యోతిని తిరిగి హృదయంలోకి తెచ్చుకోవాలి. ఆ జ్యోతి తన హృదయంలో లీనమైపోవాలి. అలా విసర్జన వరకు చేయవలసిన పూజా విధిని విని సాధకునికి పూజామూర్తి ఏ విధంగా ఉండాలి అన్న ప్రశ్న ఉద్ధవుని మనసులో ఉదయించింది. ఓ ఉద్ధవా, ఎవరికి ఏ మూర్తి ప్రియమవుతుందో అది వారికి పూజ్యమవుతుంది. ఈ విషయంగా సంకోచం వద్దు. విష్ణువు, బ్రహ్మదేవుడు, సూర్యుడు, శివుడు, శక్తి, గజానన మూర్తులన్నింటిలో సర్వాత్మనైన నేను సమానంగా ఉన్నాను. ఏ ప్రతిమను పూజించినా నన్ను పూజించినట్లే. భక్తుని ప్రేమ అధికంగా ఉన్న ప్రతిమ ఆధీనంలో పరమాత్ముడనైన నేను ఉంటాను. తల్లి బిడ్డతో బిడ్డలాగా ఆడినట్లు భక్తుని ప్రేమను అనుసరించి నేను క్రీడిస్తాను. నేను సర్వప్రాణులలో నివసిస్తున్న అవతార సమయంలో లీలామానుష దేహంలో వారితో సమంగా ఉంటాను. ఇందులో సందేహం లేదు. ఉద్ధవా, నేను లేని స్థలం లేదు. కానీ లోకులు ప్రారబ్ధానికి వశమై నన్ను దృఢ శ్రద్ధతో పూజించరు. నన్ను ఎలా పూజిస్తే అలా దర్శనమిస్తాను. సర్వప్రాణులలో ఉండే దేవాది దేవుడు నేనే అన్న విషయం తెలియని వారి కోసం మూర్తి పూజలోని పద్ధతులను బోధించాను. ఇది ఉపాసనాకాండలోని మర్మం. నా ప్రతిమామూర్తిలో ఉండే చిదాత్మను నేనే. ఆ మూర్తిని ప్రేమభావంతో భక్తితో పూజిస్తే భక్తుడు ఉద్ధరింపబడతాడు. ఆ ప్రకారం క్రియాయోగం వైదిక తాంత్రికాల మిశ్రమం. వేదశాస్త్రాలలో వాటిని చాలా గొప్పగా వివరించారు. వాటిలోని ముఖ్య సారాన్ని నీకు ఉపదేశించాను. ఈ క్రియాయోగాన్ని భజన మార్గంలో భక్తుడు సుఖ మోక్షాలను కాంక్షించినా శ్రీహరినైన నేను వానికి రెండింటినీ సమర్పిస్తాను. భక్తుడు నిష్కామ భావంతో అనన్య భక్తితో సేవిస్తే శ్రీపతినైన నేను సుఖ మోక్షాల వైభవాన్ని ప్రసాదించి వాని ద్వారంలో నిరంతరం వేచి ఉంటాను. నా భక్తుడు నా ప్రతిమను సాకారమూర్తిగా చేసి దానికి ప్రాణప్రతిష్ఠ గావించి బలిష్టమైన దేవాలయాన్ని నిర్మిస్తాడు. వనాలు, ఉపవనాలు, ఉద్యానవనం, పూల చెట్ల మొక్కలు పెంచుతాడు. అలాగే విధియుక్తంగా నిత్య పూజ చేసి ఉత్సాహంగా మహాపూజను అనురిస్తాడు. ఆ దేవస్థానానికి యాత్ర చేసి సర్వ సమాజాన్ని ఏకం చేయాలి. వార్షిక పర్వదినాలలో మహాపూజలు నిర్వహించాలి. ఆ మహాపూజలను అఖండంగా జరపడానికి
శ్రీకృష్ణుడు సహజోపాయాన్ని బోధిస్తున్నాడు. నిత్య పూజలు, మహాపూజలు, వార్షిక ఉత్సవాలు తగిన విధంగా సంపన్నంగా జరగాలని గ్రామస్తులకు రాజు కావలసిన నిధులనిచ్చి దాని నిర్వహణకు తగిన సౌలభ్యం ఏర్పాటు చేస్తాడు. పొలంలో పండిన పంటనంతా దేవాలయానికి అర్పించినవాడు నా ఐశ్వర్యాన్ని అనుభవిస్తాడు. దేవాలయంలో మూర్తి ప్రతిష్ఠ, పూజ చేసినవాడు సార్వభౌముడవుతాడు. దేవాలయాన్ని నిర్మించినవాడు ముల్లోకాలకు స్వామి అవుతాడు. పూజా విధానాన్ని ఆచరించేవాడు సత్యలోకానికి వెళ్తాడు. ఈ 3 విధాలుగా ఆచరించే సాధకుడు నాతో సమానంగా ఐశ్వర్యాన్ని పొందుతాడు. కామాసక్తుడైతే కోరిన లోకాన్ని అవశ్యం పొందుతాడు. ఇప్పుడు నిష్కామ భక్తునికి ప్రాప్తించే లక్షణాలను ఆధారంగా ఆనందంగా శ్రీకృష్ణుడు వివరిస్తున్నాడు. అంతఃకరణంలో నన్ను అనన్యంగా చింతించి నిష్కామంగా పూజించే భక్తుడు నాలో ఐక్యమవుతాడు. దేహంతో ఉన్న ఆత్మస్వరూపంతో నన్ను చేరుతాడు. అతనిలో నాలో ఏమాత్రం భేదం మిగిలుండదు. నిష్కామ పూజ చేసే భక్తుడు నాతో సమమవుతాడు. నేను భక్తుని అంతర్బాహ్యాలలో వ్యాపించి పరస్పరం ఏకత్వంగా ఉంటాము. బెల్లం తీయదనంలా, అలలు సముద్రంలా నేను నా భక్తుడు భేదరహితంగా వసిస్తాము. అలా నిష్కామ భక్తితో సేవించేవాడు చరాచరాలలో ధన్యుడు. కానీ దేవ బ్రాహ్మణుల కోసం కేటాయించిన వృత్తులను హరించినవాడు నరక యాతనలను అనుభవిస్తాడు. దేవాలయ ఆదాయాన్ని దుర్వినియోగం చేసినా, బ్రాహ్మణుల వేతనాన్ని నిలిపివేసినా కోట్లాది సంవత్సరాలు పంది జన్మ ఎత్తి అశుద్ధం భుజిస్తాడు. దేవ బ్రాహ్మణుల వృత్తికి ద్రోహం చేసినవాడు, అటువంటి వానికి సహాయం చేసినవాడు, దానికి సమ్మతించినవాడు ముగ్గురు ఘోర నరకానికి పోతారు. వారు జనన మరణ చక్రంలో చిక్కుకొని దాని ఫలితాన్ని మళ్లీ మళ్లీ అనుభవిస్తారు. నన్ను పొందాలన్న తపన ఉంటే మనసులోనైనా అధర్మం గురించి మాట్లాడకూడదు. ఇతరులలోని దోషాలను చూడటం, నర్మగర్భంగా మాట్లాడడం, ప్రాణులను ద్వేషించడం, పరనింద వినడం, ఇతరుల దోషాలను ఉచ్చరించడం, అధర్మాన్ని గురించి ఎవరైనా సంభాషిస్తుంటే అందులో పాలు పంచుకోవడం చేయకూడదు. ముల్లోకాల్లోని పాపాలన్నింటినీ తన నెత్తిన పెట్టుకోవాలనుకునేవాడు సాధువులను నిందిస్తాడు. సకల దుఃఖరాశి తన చెంతకు రావాలని మోజుపడేవాడు బ్రాహ్మణులను ద్వేషిస్తాడు. ఇతరులను అనుకరించి వారిని అపహాస్యం చేసేవాడు తన కాలాన్ని దుర్వినియోగం చేసుకున్నవాడవుతాడు. అధర్మాచరణ వలన అందరి హృదయాలలో ఆత్మారాముడుగా స్థితమై ఉన్న పరబ్రహ్మనైన నన్ను పొందలేడు. వాని కర్మాకర్మలు నశించిపోవడానికి పురుషోత్తమ, అచ్యుత, రామ రామ అంటూ అఖండంగా నా నామస్మరణ చేస్తుండాలి. హరినామ ఘోష జరిగే ప్రదేశంలో కర్మాకర్మల రాశి నశిస్తుంది. పిడికెడు బూడిద కూడా మిగలదు. హరినామం అంత పవిత్రమైనది. హరినామం సకల పాతకాలను హరిస్తుంది. ఇది సకల శాస్త్ర సమ్మతం. దానికి విరుద్ధంగా సంశయం కలిగితే ఘోర పాపరాశి అవుతాడు. అలాంటి ఘోర పాప పర్వతాలను శ్రీ మహాభాగవతం భస్మం చేస్తుంది. శ్రీ జనార్దనుని కృప వలన ఆ భాగవతం నాకు ప్రాప్తించింది. భాగవతార్థాన్ని తరిచి చూస్తే అందులో హరినామం యొక్క అద్భుత మహిమను శ్రీహరి వివరించడం గమనించాలి. ఈ విషయమై సందేహం కలిగిన వాడు అభాగ్యుడు. సంశయం వలన మహాదోష దుఃఖ సాగరంలో మునిగిపోతాడు. సంకల్ప వికల్పాల వలన లోకులు దృఢబంధాల పాలవుతారు. సంసార బంధాలను ఛేదించడానికి శ్రీ జనార్దన నామమే సమర్థవంతమైనది. జనార్దనుని నామం భవభయాలను నశింపజేస్తుంది. ఆ నామాన్ని ప్రేమతో నిత్యం స్మరించినవాడు పురుషోత్తముడవుతాడు. భక్తుడు పూర్ణ బ్రహ్మ ఎలాగవుతాడన్నది రాబోయే అధ్యాయంలో శ్రీకృష్ణుడు ఉద్ధవునికి ఉపదేశిస్తాడు. ఈ కథ విన్న జీవునికి నిరుపాధిక సుఖం అంతర్బాహ్యాలలో సమంగా నిండి ఉంటుంది. కథా మాధుర్యాన్ని వింటుంటే ప్రాణం పోయినా సరే వదల బుద్ధి కాదు. అటువంటి రసవత్తరమైన వివరణను శ్రీకృష్ణుడు ఉద్ధవునికి బోధిస్తాడు. దీనిని శ్రవణం చేస్తే బ్రహ్మాభావం ఉత్పన్నమవుతుంది. ఈ అధ్యాయంలో ప్రతి ఒక్క అక్షరాన్ని అక్షర రసంతో నింపి శ్రీకృష్ణుడు ఉద్ధవునకు పానం చేయిస్తాడు. రాబోయే అధ్యాయంలో బ్రహ్మసుఖ వివరణ పరిపూర్ణమవుతుంది. అది బ్రహ్మసుఖ భాండాగారం.
దాని అర్థాన్ని తేటతెల్లంగా శ్రీకృష్ణుడు ఉద్ధవునికి వివరిస్తాడు. ఇది శ్రీకృష్ణ ఉద్ధవ ఆత్మజ్ఞానం. ఏకనాథుడు జనార్దన స్వామితో, మీ పూర్ణ కృప వలన శ్రోతలు దీని పట్ల లక్ష్యముంచాలి. శ్రోతలు శ్రద్ధ పెడితే గ్రంథ కథనంలో ఉత్సుకత పెరుగుతుందని విన్నవిస్తున్నాడు. అందుకని ఏకనాథుడు శ్రీ జనార్దన స్వామిని శరణువేడి ఆయన చరణ కమలాలకు శిరస్సు వంచి వందనం సమర్పిస్తున్నాడు. 27వ అధ్యాయం సమాప్తం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ కీ జై.